నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా శుక్రవారం బి కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి అనుబంధ సంఘాల కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా, తంబాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డిలు హాజరై వారు మాట్లాడుతూ తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కార్మికుల పని గంటల పెంపుని రాష్ట్ర స్థాయి ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా వ్యతిరేకించింది. కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏపీ క్యాబినెట్ కార్మిక రోజులను రోజువారీ 10 గంటలను 8 గంటలు ఉంటే 10 గంటలకు పెంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముందు ఉన్నటువంటి 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం నిర్వహించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలు అలాగే మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపులో భాగంగా ఈరోజు బి కొత్తకోట మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఐటియుసి పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అలవాల గ్రామం ఎరుకల కులానికి చెందిన దాసరి సురేష్ అనే యువకుణ్ణి అగ్రకుల బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి చంపి బావిలో వేయటం జరిగింది. గ్రామస్తులు కేసు పెట్టనివ్వకుండా మరియు పీఎం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. బలవంతంగా ఊర్లోనే పూడ్చిపెట్టడం జరిగింది. ఇదంతా రొంపిచెర్ల ఎస్ఐ మరియు నర్సరావుపేట రూరల్ సిఐ నిర్లక్ష్యం వల్ల జరిగింది. దీనిపై దళిత గిరిజన నాయకులు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిశారు. పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేసినందువలన శ్మశాన వాటికలో పోస్టుమార్టం జరిగింది. ఆర్ఎంసీ నాయకులు కంబం ఆనంద్ ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్, ధర్మ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు చింతిరాల వీరయ్య, మేడ పోతురాజు, బాపట్ల జిల్లా వైహెచ్పిఎస్ నాయకులు దేవర వసంతరావు, వి కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా నాయకులు పాలపర్తి ఏడుకొండలు మరియు తెలంగాణ వైహెచ్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. దాసరి సురేష్ హత్యకు కారణం అయినటువంటి అగ్రవర్ణాలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మరియు 302 కేసు నమోదు చేయాలి. నిర్లక్ష్యం వహించిన రొంపిచెర్ల ఎస్ఐ నర్సరావుపేట రూరల్ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో గల మరిడమ్మ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ఈవో వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్, తుమ్మల బాబు కుమారుడు అంజీష్ బాబు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి, రాజేష్ ఖన్నా, ఆలయ కమిటీ మెంబర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరమ్మ గారి చేతుల మీదుగా ఇప్పుడు అశ్విని మిశ్రర్ గారి చేతుల మీదుగా రామమూర్తి గారికి చిరకారిక ఎవరి వారి దేశం ముందు ఇది వెలలేని సంపద, ఇది సూర్యచంద్రులతో చెప్పుకునేటువంటి సంపద. అయితే వారికి ఇచ్చేది భక్తులందరూ కూడా వారిని పెద్దవారికి బ్లెస్సింగ్ ఇవ్వాలి. పిల్లలందరూ సమగ్రం అయితే కోరుకోవాలి. ఇది బాగుంటే మన ఊరు బాగుంటుంది. అందరూ బాగుంటే కాదు, దాని మన సంపన్నే బాగుండాలి. అమ్మవారికి ప్రతి సంవత్సరం 365 రోజులు ఒక రోజు అమ్మవారు
ఆవిర్భావం రోజున మనం డెఫినెట్గా చేయాలి. మన వస్తువు కమిటీ వాళ్ళు పెద్దలందరూ కోరిక మేరకు మన పోలసత్తుగా ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలోనే ముగించకూడదు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఆయుష్ హోమానికి ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ మా ఉత్సవ కమిటీ కార్యక్రమాలు. మరొక ప్రాణాలు నిలబెట్టడమే రక్తదాన లక్ష్యమని పెద్దాపురం చేనేత సొసైటీ అధ్యక్షులు ముప్పన వీర్రాజు అన్నారు. సిపిఎం నాయకులు, అభ్యుదయ కవి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ యాసలపు సూర్యారావు 13వ వర్ధంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం శాఖ కార్యదర్శి సిరివరపు శ్రీనివాస్ అధ్యక్షతన రక్తదాన శిబిర సభ జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయడం వల్ల 2 ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు. రక్తదానంపై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సందడి శ్రీను, 7వ వార్డు కౌన్సిలర్ విజ్జపు రాజశేఖర్, డాక్టర్ తాళ్ళూరి శేఖర్, చింతల సత్యనారాయణ, వడ్డీ సత్యనారాయణ, గడిగట్ల సత్యబాబు తదితరులు ప్రసంగించారు. రోటరీ క్లబ్ నుండి చౌదరి, ఇషాక్, అనూష, వీరమణి, మహాలక్ష్మి పాల్గొన్నారు. సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్, కేదారి నాగు, నీలపాల సూరిబాబు, గరగపాటి పెంటయ్య, డి కృష్ణ, వీరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి రాజేష్ కుమార్ రక్తదానం చేసి వారికి పౌష్టికాహారం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు నేను ఎప్పుడు కూడా ఒకసారి నిపుణత ఇలా బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం జరిగింది. ఎక్కువ నేను అత్యవసర పరిస్థితుల్లో నాకు ఎవరన్నా అంటే నాకు ఓ పాజిటివ్ కాబట్టి నాకు ఎవరికన్నా పనిచేస్తాను కాబట్టి ఒకసారి అయితే జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఎవరో మన వాళ్ళు అబ్బాయి అయితే డాక్టర్ని మాట్లాడాలని అనడం జరిగింది. ఎవరో సంథింగ్ అత్యవసర పరిస్థితుల్లో అప్పుడు కానీ సూర్యరావు గారితో ఇంకో వ్యక్తిని కూడా మనం కలుసుకోవాలి. ఎందుకంటే మన సూర్యరావు గారు 30 పడతారు అని చెప్పేసి చాలా కీలకంగా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఆర్థికంగా కూడా ఆయన దగ్గర చాలా ఇబ్బంది పడినా సరే ఆర్థికంగా అసలు ఇబ్బంది పడుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గెలిపిస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ సంవత్సరం ఏ అభివృద్ధి పనులు జరగలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో పార్టీ 16వ నియోజకవర్గ మహాసభ కేశవరపు అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. అంతకుముందు పార్టీ పతాకాన్ని మధు ఆవిష్కరించారు. అనంతరం మృతువీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ మహాసభను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వందలాది దరఖాస్తులు అధికారులకు ఇచ్చామని, ఖాళీ స్థలాలలో సిపిఐ భూ పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్డి కె రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి లెటర్ రాసిన ఆయన స్పందన లేదని మధు తెలిపారు. ఇంకా ఈ సభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, అరుణ, సిపిఐ నాయకులు రెడ్డి గోవింద్, లెనిన్ తదితరులు ప్రసంగించారు. సిపిఐ మహాసభల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర్లకోటతో పాటుగా అనేక శాఖా మహాసభలు పూర్తయినాయి. ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలని, భవిష్యత్తు కార్యక్రమాలని చర్చించి తీర్మానాలు చేయబోతున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థల సమస్య ఉంది. ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నాను ఆయన, మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం, ఆవుల మస్తు దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క అభివృద్ధి పని చేశారా? ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని
నిరుపేదలకు, అరువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేస్తుంది. ఇక రెండవది, రాష్ట్ర గవర్నమెంట్ 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటల పని విధానానికి దాన్ని పోరాడి సాధించుకున్నాం. దీన్ని 10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలని కోరుతున్నాం. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం, సమస్యల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలని ఉద్దేశంతో జూలై 9న ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు, లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్టీల్ ప్రదర్శితం చేశారు. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా, ఇప్పటికే వాళ్ళ ఉద్యమాలు దేశాలు చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి అయినా ఉంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి. దాని సొంత గనులు కేటాయించమని కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం చాలా మందికి తల్లి వందనం పడలేదు. మున్సిపల్ ఆఫీస్ కార్మికులు పడలేదు, చిన్న ఉద్యోగస్తులు పడలేదు. ఏదోనికన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అరువులైన అందరికీ తల్లి వందనం పడాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రమే ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం నిధులలో ఉన్న ప్రధానికందరూ కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ ప్రెస్ మీట్లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి శాఖ రామకృష్ణ, నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని పాల్గొన్నారని తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘంని బలోపేతం చేయడం జరుగుతుందని పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ సీరం లక్ష్మణ ప్రసాద్, వర్కింగ్ కమిటీ సభ్యులు జగ్గారావు మల్లికార్జున, వర్కింగ్ కమిటీ సభ్యులు పప్పుదుర్గ రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కాస్మాపాలిటిన్ క్లబ్లో కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో ఈ సంఘాన్ని సీరం శ్రీరామచంద్రమూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి సంఘం కొంతమంది చేతుల్లో ఉండిపోయిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు 5 సభ్యులతో స్టీరింగ్ కంపెనీ ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాల్లో పర్యటించి పద్మశాలి కులస్తుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో కొన్ని సంఘాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని వాటిని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోమాకుల సత్యనారాయణ, ఇమ్మంది చంద్రరావు, కొల్లు వెంకటేశ్వరరావు, సీరం లక్ష్మణ ప్రసాద్, పచ్చారి సూర్యప్రసాద్లను నియమించారు. ఈ సమావేశంలో చిల్లపల్లి గణపతి, మంచిం శెట్టి, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జగ్గారపు మల్లికార్జున. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో అది పెద్దలు సీరం శ్రీరామచంద్రమూర్తి గారు 1983వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుండి జిల్లాలు విడిపోయే వరకు కూడా ఆ సంఘాన్ని కొద్దిమంది వ్యక్తులు వారి తోచిన విధంగా కంటిన్యూ చేయడం, జిల్లాలు విడిపోయిన తర్వాత పద్మశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లాగా మేమందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఈరోజు ఆ సంఘం తరఫున జిల్లాలో ఉన్న అనేక సంఘాలందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు 40 నుండి 50 సంఘాల వరకు కూడా రావటం, వారి అధ్యక్షులు ప్రతినిధులందరూ కూడా వచ్చి మా అందరికీ కూడా కలిసి మనం జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని మేము చాలా స్వాగతిస్తూ అతి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమిటీ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, గ్రామాల వారీగా కూడా మేము పర్యటన చేసి పద్మశాలీలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరీక్షించడానికి, దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. త్వరలో కాకినాడ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో ఎన్నిక కార్యక్రమం పెట్టడం, ఆ ఎన్నుకున్న వ్యక్తులను జిల్లాకు పరిచయం చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో 5 మంది పెద్దవారిని
స్టీరింగ్ కమిటీ మెంబర్లుగా కూడా మేము వేయడం జరిగింది. వారి సూచనలు సలహాలతో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పేరు శ్రీరామ్ లక్ష్మీప్రసాద్ అండి. ఈరోజు కాకినాడ జిల్లాగా విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అంటే ఆ రోజు నాన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు 83లో స్థాపించిన సంఘాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన సంఘాలన్నీ ఆయన ఉన్నంతసేపు బాగానే యాక్టివ్గా పనిచేసాయి. 3 జిల్లాలు విడిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారందరి అభిప్రాయాలు మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా ముందుకెళ్దామన్న విషయం మీద చర్చించడం జరిగింది. నా పేరు యమని చంద్రారావు. కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘానికి ఒక గురుతర బాధ్యతను అప్పుడు చెప్పారు. దాన్ని నేను పూర్తిగా శిక్ష వహించి నేను మంచిగా చేస్తానని వాగ్దానం చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఆహ్వానించి జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కాకినాడ జిల్లాను కానివ్వండి, అలాగైతే సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 నుంచి 60 సంఘాలు ఏదైతే యాక్టివ్గా లేవో ఆ సంఘాలను కానీ బలోపేతం చేయడం కోసం, యాక్టివేట్ చేయడం కోసం ఈరోజు 5 పెద్దలతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా పర్యటన చేసి ఆ యొక్క సంఘాల అభిప్రాయంతో, ఏకాభిప్రాయంతో పూర్తి స్థాయి జిల్లా కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే స్టీరింగ్ కమిటీ సభ్యులు అలాగే ఇతర వారికి సహకరించే మిత్రులందరూ కలిపి రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయి జిల్లా కమిటీని అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్దిష్ట కాల పరిమితితో అన్ని నియోజకవర్గాలకి ఈ కాకినాడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 7 నియోజకవర్గాలు 3 మండలాలని కూడా కలుపుకుని వాళ్ళందరికీ కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ భాగస్వాములు చేస్తూ జిల్లా కమిటీ అంటే ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదు. జిల్లా కమిటీ అంటే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే కోశాధికారి, ఇలా రకరకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అప్పగించి పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని, అలాగే రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో పద్మశాలీల యొక్క బలాన్ని కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలియజేసి స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికన సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే జిల్లా కమిటీ ఉందో ఈ జిల్లా కమిటీ నిర్మాణానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలని కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. విజయంగా ఉన్న సందర్భంలో రాజకీయంలో పోటీ చేసి 200-300 ఓట్లు వచ్చి మరలా నా పని నేను చేసుకుంటున్న సందర్భంలో చాలామంది కులస్తులు నా దగ్గరికి వచ్చి మన వాళ్ళు దయచేసి నువ్వు సంఘంలోకి రా అంటే యాక్టివ్గా 2019లో పద్మశాలి సంఘానికి నేను రావటం, ఆ రోజు కాకినాడ పట్టణ పద్మశాలి సంఘానికి పూర్తి స్థాయిలో కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని సందర్భంలో నా ఆఫీస్నే మా సంఘం ఆఫీస్గా ఆ రోజు నేను వాడుకోవడానికి ఇవ్వడం, అందరి పెద్దలతో కూడా నేను కలిసి ప్రయాణం చేయడం జరిగింది. మిత్రులారా, 2005వ సంవత్సరం నుండి బీసీ సంఘాల్లో సుమారు 20 సంవత్సరాల నుండి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఒక బీసీగా నేను చెప్పుకున్నాను తప్ప ఏ రోజు కూడా పద్మశాలి కులస్తులుగా చెప్పుకోలేకపోయాను. దానికి చిందిస్తూ 2019 నుండి ఈ రోజు వరకు కూడా జగ్గారపు మల్లికార్జున పద్మశాలి అని చాలా గర్వంగా చెప్పుకున్నాను. అంటే అది కులం మనకిచ్చే గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. అప్పటి నుండి కులానికి ఏదైనా చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఎవరు నా దగ్గరికి వచ్చి ఏ కార్యక్రమం చేస్తానని చెప్పినా సరే నాకు తోచిన కొన్ని వేల లక్షల రూపాయలు ఇప్పటివరకు సహాయం చేసి ఉన్నాను. ఈ రోజు కూడా ఎవరు చదువుకోవాలన్నా, ఏదైనా ఒక కేసులో సమస్య వచ్చినా, ఏదైనా పోలీస్ స్టేషన్లో ఇరుక్కోనని చెప్పినా, ఏ హాస్పిటల్లో బాగాలేదని చెప్పినా, మరి ఏ సమస్య అయినా సరే నేను వెళ్ళి, లేదా నా టీం ఎవరైతే కూడా ఉన్నారో నా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో చెప్పుకోలేని సందర్భాలలో ఎన్నో కొన్ని వందల వేల సహాయ సహకారాలు చేసి ఈరోజు ముందుకు ధైర్యంగా వచ్చి నిలబడ్డాను పద్మశాలిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.